హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇమేజెస్తో 10 మినిట్స్లో ఇలా వీడియో చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. దానికన్నా ముందు ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ వరకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? దీనికోసం మనం 2 యాప్లను అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫోటో రూమ్ అలాగే ఎలైట్ మోషన్. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఇమేజ్కి మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడానికి ఫోటో రూమ్ని అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత కిందన స్టార్ట్ ఫ్రమ్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు కావాల్సిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేస్తుంది. రెండోసారి కూడా అదే ఇమేజ్ని ఓపెన్ చేయాలి. తర్వాత లేయర్ మీద క్లిక్ ఇవ్వండి. బ్యాక్గ్రౌండ్ని హైడ్ చేసుకోవాలి. తర్వాత ఇమేజ్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇలా అన్ని ఫోటోలకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. ఈ యాప్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుండి అయితే మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. తర్వాత మనం అలైట్ మోషన్ని ఓపెన్ అయితే చేసుకుందాం. ఓపెన్ అయిన తర్వాత అవుట్పుట్ ఇలా వస్తుంది. కింద ఆ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ ప్రాజెక్ట్ని అయితే నేను ఓపెన్ చేసేస్తున్నాను. మీకు ఈ ప్రాజెక్ట్ లింక్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుండి అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ముందుగా మనం కెమెరాను ఆన్ చేసుకోవాలి. తర్వాత టెక్స్ట్ లేయర్ను సెలెక్ట్ చేసి ఎడిట్ ఫాంట్ను క్లిక్ చేయాలి. తర్వాత పైన ఉన్న ఫాంట్ మీద క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ను ఓపెన్ చేయాలి. ఇక్కడ మనం టెక్స్ట్ ఫాంట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఫాంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఇమేజ్ని అయితే రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మనము ఇమేజ్ లేయర్ పైన క్లిక్ ఇవ్వాలి. సెలెక్ట్ చేయగానే ఇలా ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో కలర్ అండ్ ఫిల్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకి కనిపిస్తున్న నెంబర్ పైన క్లిక్ చేయగానే మనం ఇందాక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజెస్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇమేజ్ని ఫ్రేమ్ సైజ్ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క ఇమేజ్ని సెలెక్ట్ చేస్తూ మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అలానే ఫ్రేమ్ సైజ్ సెట్ చేసుకోవాలి. ఇలా ప్రతి ఒక్క ఇమేజ్ని మనం చేంజ్ చేయాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో చేయడం ఎంత సింపుల్గా అయిపోయిందో. మీకు కూడా ఇలాంటి ప్రాజెక్ట్ కావాలనుకుంటే నాకు ప్రాజెక్ట్ అని కామెంట్ చేయండి. డైరెక్ట్గా నేను మీకు DM చేసేస్తాను.